ఇవాళ సోయాబీన్స్ నగెట్స్ చేస్తున్నాం. సోయాబీన్స్ నగెట్స్కి చేసుకోవాలంటే ఫస్ట్ మనం వేడి నీళ్ళు పెట్టుకొని ఆ వేడి నీళ్ళు మన సోయాబీన్స్లో పోసుకోవాలి. సోయాబీన్స్ నానేదాకా పోసుకోవాలి కన్నా. దీన్ని ఇలాగే తీసుకొని పక్కకు పెట్టుకోవాలి కొద్దిసేపు 10 minutes. కొద్దిసేపు ఇట్లా వేడి నీళ్ళు అలా పెట్టుకున్నాక మనకి ఇట్లా అంటే ఇట్లా మంచిగా మెత్తగా కావాలి ఫ్రెండ్స్. ఇవి ఇట్లా గట్టిగా ఉండొద్దు అస్సలు, చాలా మెత్తగా కావాలా. మెత్తగా అయినాక ఇట్లా నీళ్ళన్నీ తీసేసి కొన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి సోయాబీన్స్ అనేది ఈ టెక్స్చర్లో రావాలి ఫ్రెండ్స్, ఇలాగే ఉండాలి. ఇలా గ్రైండ్ చేసింది మనం తీసుకొని వేరే దాంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా ఛానల్ పెట్టుకొని బాగుపడు. ఇలా మనకి మిగిలినవి కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా మెత్తగా కావాలా. నెక్స్ట్ మనం బ్రెడ్ని కూడా చూడ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా మేము ఒక 5 బ్రెడ్స్ తీసుకున్నాం. ఇలా రావాలి ఫ్రెండ్స్, మొత్తం చూడ ఇలా రావాలి. మనకి ఇసుక లెక్క ఉండాలి. కొంచెం టేస్ట్ కోసం మనమైతే ఆలు కూడా గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, అలా మెత్తగా కావాలి మొత్తం. చూపించినట్టు మనం మన సోయాబీన్స్ దాంట్లోనే ఆలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం బాగా ఆలు ఇంకా మన సోయాబీన్స్ మిక్స్ చేసుకున్నాక మీకు కావాల్సిన మసాలాలు వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే కారం, ఉప్పు, బ్లాక్ పెప్పర్, కొరియాండర్ పౌడర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడైతే మనం కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుంటే కొంచెం క్రంచీ లాగా అనిపిస్తుంది తినేటప్పుడు. వీడియోలో చూస్తున్నట్టు మీరు అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలా కలుపుకున్నాక మీకు నచ్చితే ఉల్లిగడ్డలు వేసుకోండి, లేకపోతే మీరు వేసుకోకుండా పర్లేదు, టేస్ట్ బాగుంటుంది. నగెట్స్ని కోట్ చేసుకోవడానికి సరిపోయేంత మైదా పిండి కలుపుకుంటున్నా ఫ్రెండ్స్. కొంచెం కార్న్ఫ్లోర్ ఫ్రెండ్స్. చూపించిన విధంగా అలా చేతులతో ప్రెస్ చేసుకుంటూ నగెట్స్ని షేప్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. చిన్నగా చేసుకోవాలి ఫ్రెండ్స్, పెద్దగా చేయొద్దు నగెట్ షేప్. మొత్తం సోయాబీన్స్ తోటి మనం ఇలా నగ్గెట్స్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం బ్రెడ్ క్రమ్స్లో వేసుకుందాం ఫ్రెండ్స్. మనం బ్రెడ్ని దానికి బాగా పట్టియాలి ఫ్రెండ్స్.
లాస్ట్ స్టెప్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం. ఆయిల్లో బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మనకి ఎమ్మి క్రిస్పీ సోయాబీన్స్ నగెట్స్ అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్. దీన్ని సోయాబీన్స్ అంటాం తెలంగాణలో, బయట సోయా చంక్స్ అంటారు. సో క్రిస్పీగా ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయొచ్చు. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఇవి టేస్ట్ చాలా బాగుండే.